5 కోట్ల ఆంధ్రుల కల రాజధాని అమరావతిని భారత పార్లమెంట్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్ధమైన హోదా కల్పించడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని కాకినాడ జిల్లా టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా కొనియాడారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకున్న ఆయన ఆధ్వర్యంలో సర్పవరం దుర్గాదేవి ఆలయం వద్ద మహిళలు దీపాలు వెలిగించి కోవాడ రైతులు కొవ్వొత్తుల ప్రదర్శనతో కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. అమరావతి కేవలం ఒక నగరం కాదు, అది ఆంధ్రుల ఆత్మ గౌరవానికి చిహ్నమని, గత ప్రభుత్వం సృష్టించిన అనేక అడ్డంకులను అధిగమించి నేడు రాజముద్ర వహించుకోవడం రైతుల త్యాగాలకు దక్కిన గౌరవమని బాబా పేర్కొన్నారు. 2015లో 28,000 మందికి పైగా రైతులు స్వచ్ఛందంగా అందించిన 34,000 ఎకరాల భూమితో ప్రారంభమైన ఈ మహాయజ్ఞం కూటమి ప్రభుత్వ కృషితో నేడు ప్రపంచ స్థాయి గ్రీన్ ఫీల్డ్ నగరంగా రూపుదిద్దుకుంటుందని హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ప్రపంచ బ్యాంకు నిధులతో సుమారు 58,000 కోట్లతో అమరావతి పనులు పరుగులు పెడుతున్నాయని శ్రీనివాస్ బాబా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బత్తిన గోవింద్, వాసంశెట్టి శ్రీను, పంపడం మురళి, పెంకే సత్యనారాయణ, మొలస నాగేశ్వరరావు మరియు మహిళలు, రైతులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడా రూపాయి తీసుకోకుండా ఇంత వేల రైతులు ఇస్తాం మనకి ఆంధ్రప్రదేశ్ రైతులకే చెల్లింది. దీనికి రైతులకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాజధానికి ఇప్పుడు మనకి 68,000 కోట్ల వర్కులు జరుగుతున్నాయి. ఇదంతా కంప్లీట్ అవుతే మన పిల్లలకి ఎన్నో లక్షల ఉద్యోగాలు వస్తాయి. అదే కాకుండా రాజధాని ఇవన్నీ అల్లకొల్లాలం అవటం వల్ల మనకి గత ప్రభుత్వంలో 2 లక్షల కోట్లు విలువ చేసి ఇండస్ట్రీలు మన రాష్ట్రాన్ని వదిలి బయటికి వెళ్ళిపోయింది. అయ్యే ఉంటే మన కుర్రవాళ్ళకి అనేక లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఆ అవకాశాలన్నీ గత ప్రభుత్వంలో పోయినాయి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాలు వచ్చే దిశగా అన్ని దేశాలు తిరిగి మన యువనేత లోకేష్ బాబు గారు అనేక కంపెనీలను తీసుకొస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు రాజధాని కూడా ఉంటే రాజధానిలో కూడా అనేక అభివృద్ధి పనుల వల్ల చాలా మంది దాని మీద బతుకుతారు. రెండోది, దాని వల్ల మనకు పొలాలు రాష్ట్రం అంతా కూడా మనకి వర్తిస్తాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ సర్పవరం గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు.